నిజంగా నిన్న నిరాహార దీక్ష కూడా చేశారు. హోదా దీక్ష సమితి వాళ్ళు, వామపక్షాలు వీళ్ళందరూ కలిసి. వాళ్ళే అటు ఇటు మారలేదు నిజానికి. ఆ సమితి వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళ ఆందోళన కూడా వాళ్ళు చేస్తారు. ఓకే ఓకే ఓవరాల్గా ఏదైనప్పటికీ కూడా చాలా కీలకంగా ఉండే పరిస్థితి, ముఖ్యమైన విషయం, సందర్భం ఇది. తప్పకుండా బీజేపీ తన స్టాండ్ క్లించ్ చేసుకుంటుంది అని అంటున్నప్పుడు తను కూడా తన మాట, తన వెర్షన్ వినిపించడం అనేది ముఖ్యమంత్రి తప్పకుండా చేస్తారు. సార్ ఇంకోటి మీ నోటీస్కి వచ్చిందో లేదో, పురంధేశ్వరి కూడా అభ్యర్థుల, ఆమె అభ్యర్థుల ఖరారు పొత్తు పెట్టుకుంటే, ఒక అభ్యర్థులు పొత్తు పెట్టుకుంటే పెద్ద ఏమి ఉండదు కదా, 10 సీట్లో 8 సీట్లు పెట్టుకోకపోతే అన్ని సీట్లకు. అంతకుముందు ఇక్కడికి వచ్చిన ఆయన ప్రకాష్ జీనే ఒక ఆయన ఎవరో వచ్చారు కదా, ఆయన ఏం చెప్పాడు, అన్ని సీట్లకు మీరు రెడీ చేసుకోండి, అవును కుదిరితే కుదురుతుంది లేకపోతే లేదన్నారు. బహుశా అలాంటి పరిస్థితి అయి ఉండాలి. సార్ మరొక విషయం అండి, బాగా చర్చ నడుస్తున్న అంశం, అది ఇంటర్నల్గా అంటే బయటికి పూర్తి స్థాయిలో ఇంకా మీడియా ఫోకస్ కాకపోయినప్పటికీ, బీజేపీ ముఖ్యమైన నాయకులు, బలమైన నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నదన్న దాని మీద జల్లెడ పడుతున్నదట. అందులో భాగంగా ముద్రగడ పద్మనాభం గారిని కూడా ఈసారి పార్లమెంట్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. అందుకనే జనసేనతోటి కాస్త గ్యాప్ వచ్చింది, వెళ్ళటం లేదని ఎక్కువగా నడిపిస్తున్న టాకు. అది జరిగే ఛాన్స్ ఉంటుందా? అంటే జనసేన అన్నది 2 రకాలు కదా, అటు బీజేపీ కూడా ఫ్రెండ్, అంటే జనసేనతో ఉండొచ్చు, లేదా జనసేన బీజేపీ కాంబినేషన్లో ఆలోచన కూడా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ముద్రగడ లాంటి ఆయన్ని ఇద్దరు బలపరిచే ఛాన్స్ ఉంది. అవును, ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్ కూడా ఒకటి ఉంది కాబట్టి జనసేనకు, ముద్రగడను బీజేపీ నిలబెట్టింది అనుకోండి. ఉదాహరణకు మీరు ఆ పాసిబిలిటీ కూడా థింక్ చేయండి. ఇప్పుడు బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా కొన్ని సీట్లకు చేస్తే కూడా పవన్ కళ్యాణ్ బలపరచవచ్చు. మన కాపు పెద్ద ముద్రగడ ముందు నుంచి మన శ్రేయోభిలాషి అనే పేరుతో బలపరిచే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం కూడా అలాంటి ఆఫర్ ఇవ్వచ్చు, మీరు పొత్తు పెట్టుకోలేకపోయినా వర్స్ట్ కేసులో మాతో అవగాహనకు రండి, మేము బలపరుస్తామని. వైసీపీ అలా బలపరిచే అవకాశం ఏమి ఉండదు. అది పోస్ట్ పోల్ మద్దతు, అది ప్రీ పోల్ మద్దతు మేము ఇస్తామని కూడా వీళ్ళు చెప్పొచ్చు. సో అనేక అవకాశాలు, అనేక ఎత్తులు, పై ఎత్తులు, ఆ ఛాన్స్ కూడా ఉంది, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ముద్రగడ లాంటి ఆయన అవి ఇవి కాకుండా ఇప్పుడు కేరళలో తరచూ కమ్యూనిస్టులు ఇండిపెండెంట్లో నిలబెడుతూ ఉంటారు. యూడిఎఫ్ ఎల్డిఎఫ్ మధ్యలో వాళ్ళు గెలిచి మంచి పాత్ర కూడా వహిస్తూ ఉంటారు. ముద్రగడ లాంటి ఆయనకు ఆ ఛాన్స్ కూడా ఉంటుంది. ఎవరు కూడా ఏమీ వ్యతిరేకించకపోవచ్చు అప్పుడు ఆయన, ఉదాహరణకు. కాబట్టి సోషల్ కాంపోజిషన్లో మటుకు ఈ ఇద్దరే కాదు, మూడో వాళ్ళు రావాలి అనే ఒక నినాదం అయితే ఈసారి దాన్ని ఎవరు ఇగ్నోర్ చేసే స్థితి ఏపీలో ఉండదు. తప్పకుండా కాపు ఫ్యాక్టరీలో ఎవరు ఇగ్నోర్ చేయలేరు ఈసారి. ఓకే రైట్ సార్, చూద్దాం మరి రాగల 48 గంటల్లో కీలకమైన అంశాలు ఆంధ్రప్రదేశ్ ఈరోజు యాక్చువల్ పార్లమెంట్ సమావేశాలు కూడా స్టార్ట్ అయ్యాయి కదా. రాష్ట్రపతి కూడా ఇందా మాట్లాడారు. ఆ మాట్లాడిన ప్రసంగంలో తెలంగాణలో సారక్క సమ్మక్క యూనివర్సిటీ పెట్టడం విషయం గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు. అలాగే మోదీ ఏమో ఈ ఒక్క సమావేశంలో అయినా మీరు ఇబ్బంది పెట్టకుండా జరగనివ్వండి సమావేశం, నారీ శక్తి అది అంటే ఉమెన్ ఓటర్స్ మీద దృష్టి అప్పుడే వచ్చేసింది. రాష్ట్రపతి ప్రారంభిస్తారు, మహిళా నిర్మలా సీతారామన్ బడ్జెట్ పెడతారు. కాబట్టి నారీ శక్తికి సమ్మక్క సారక్క యూనివర్సిటీ నారీ శక్తికి నమస్సులు అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మహిళా ఓటర్ల మీద కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాయి పార్టీలు. ఇక్కడ ఎలాగో వీళ్ళది మహిళా ఇదే కదా తెలంగాణలో.